ఢిల్లీలోని శ్రద్ధా వాల్కర్ ఆ ఘటన గుర్తుందా మీకు? ఆ హత్యోదంతం గుర్తుందా? దేశం ఒక్కసారిగా షాక్కు గురైన ఘటన. అటువంటి ఘటన హైదరాబాద్లో రిపీట్ అయింది. అవును, అచ్చం అటువంటి ఉదంతమే రిపీట్ అయింది. హైదరాబాద్ మీర్పేట్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగి గురుమూర్తి. మృతదేహాన్ని కుక్కర్లో ఉడకపెట్టాడు కసాయి భర్త. ఉడకపెట్టిన మాంసాన్ని చెరువులో పడేశాడు గురుమూర్తి. మృతురాలు వెంకట మాధవి కనిపించడం లేదని ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఫిర్యాదు సమయంలో అత్తమామలతో పిఎస్ కూడా వచ్చాడు గురుమూర్తి. జిల్లెలగూడ చెరువు నుంచి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కసాయి భర్త అనుమానమే కారణమా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు గురుమూర్తి. ఈ నేపథ్యంలోనే భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో వాగ్వాదం కూడా జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనుమానంతో భర్త ఆమెను కడతేర్చాడు. కట్టుకున్న భార్యను కూడా జాలి లేకుండా, దయ లేకుండా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, అత్యంత అమానవీయంగా ఆమెను నరికి 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 ఆ శరీర భాగాలను ఉడకపెట్టి, కుక్కర్లో ఉడకపెట్టి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఆ విజువల్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా, అవును, ఆ భర్త గురుమూర్తి ఏం చేశాడో తెలుసా? ఏమీ తెలియనట్టు ఆ తల్లిదండ్రులతో, అంటే వెంకట మాధవి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఫిర్యాదు చేయడానికి. ఫిర్యాదుకి వెళ్ళినప్పుడు పోలీసులకు సంబంధించి ఎక్కడ అనుమానం రాకుండా నటించేశాడు. వేరే లెవెల్లో యాక్టింగ్ చేశాడు ఆ రోజు. ఆ తర్వాత పోలీసులు ఈ అంశానికి సంబంధించి వెంకట మాధవి కనిపించట్లేదనే అంశానికి సంబంధించి తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. అనుమానంతో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి 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 కుక్కర్లో ఉడకపెట్టి జిల్లెలగూడ చెరువులో పడేశాడు కసాయి భర్త. ఇదే నేపథ్యంలో కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని. ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. రైట్, అది పోలీసులు చెప్తోంది. మరి ముఖ్యంగా అత్తమామలు, అంటే వెంకట మాధవి తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. తన బిడ్డ కనిపించట్లేదని, వాళ్ళ బిడ్డ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన తర్వాత పోలీసులకు అనుమానం కలిగింది. అనేక అనుమానాలు కలిగాయి. ఈ నేపథ్యంలోనే వీర లెవెల్లో యాక్టింగ్ చేశాడు పోలీసులు ఎదుట గురుమూర్తి. తనకేమీ సంబంధం లేదు అన్న రీతిలో నటించేశాడు ఏకంగా. ఆ తర్వాత వెంకట మాధవి కనిపించలేదనే విషయానికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేయడం ప్రారంభించారు. అలా ఒక్కొక్క కోణంలో దర్యాప్తు చేస్తూ ఉంటే గురుమూర్తి విషయంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఊరుకుంటారా కాకీలు? తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు విషయం బయటకు వచ్చింది. అసలు గుట్టు రట్టయింది. ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా, అత్యంత అమానవీయంగా, పాశవికంగా, దుర్మార్గంగా, హేయంగా, నీచంగా, క్రూరంగా కట్టుకున్న భార్యను కసాయి భర్త కస 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 నరికి 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 కుక్కర్లో ఉడకబెట్టి జిల్లెలగూడ చెరువులో వేసేశాడట. ఏమిటిది? ఒక్కసారిగా ఘటనకు సంబంధించి తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు అలా కుదేలైపోయారు. ఎవరు మాత్రం భరించగలరు? ఎందుకంటే తమ కన్న బిడ్డ, అపురూపంగా పెంచుకున్న బిడ్డ అతగాడి చేతుల్లో పెడితే ఆమె చెయ్యి కందిపోకుండా చూస్తాడేమో అనుకుంటే అటువంటి భర్త ఆ అమ్మాయిని కడతేర్చాడు. అది కూడా అత్యంత అమానవీయంగా. ఎంతటి దుర్మార్గుడు ఒక్కసారి ఆలోచించండి. అనుమానమా? భార్య మీద అనుమానం ఉంటే
ఆ తల్లిదండ్రులకు లేకపోతే డైవర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, విడిపోవచ్చు కదా. లేకపోతే తన మీద ఇంకా అనుమానం ఉంటే, ఒకవేళ చట్టరీత్యా తను ప్రవర్తిస్తోంది అనుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు కదా, చట్టానికి తనని వదిలేయచ్చు కదా, లేకపోతే ఆ తల్లిదండ్రులకు విషయాన్ని అప్పగించవచ్చు కదా. నువ్వెవడివి అంటూ ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అతగాడిని చూసి నిలదీశారు. మరి ముఖ్యంగా ఆ రోజు నటించేశాడు. ఏ లెవెల్లో యాక్టింగ్ చేశాడంటే వేరే లెవెల్లో యాక్టింగ్ చేశాడట. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతోంది. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆ బిడ్డ వెంకట మాధవిక లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళు కుంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రస్తుతం అతగాడు పోలీసుల చేతికి చిక్కాడా? సచిన్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. కేవలం అనుమానంతో భార్యని అతి కిరాతకంగా అని చెప్పొచ్చు. అంటే మనం చూడొచ్చు, అతను చేసిన ఘనకార్యం ఎలాంటిది అనేది కూడా నలుగురు కూడా భయాందోళనకి గురవుతున్నారని చెప్పొచ్చు. భార్య కేవలం అక్రమ సంబంధం పెట్టుకుందన్న కేవలం అనుమానంతో తన భార్యని చంపి ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకపెట్టి ఏదైతే మృతదేహానికి సంబంధించిన ముక్కలు ఉన్నాయా అంటే బాడీ పార్ట్స్ ఉన్నాయా, ఆ పార్ట్స్ అన్నిటిని కూడా దంచి బకెట్ లో తీసుకొని వెళ్లి మరి ఆ చెరువులో కలపడం అనేది ప్రతి ఒక్కరికి కూడా భయాందోళనకి గురి చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇదంతా జరిగినా కూడా ఏమీ తెలియనట్టు తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి ఒక కట్టుకథ అల్లి వాళ్ళ తల్లిదండ్రులతో, మాధవి తల్లిదండ్రులతో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 13వ తారీఖున మిస్ అయినట్టు పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పోలీసులు అసలు ఏం జరిగింది ఏంటి అంటూ కూడా విచారణ చేపట్టిన తర్వాత, అంటే తన ఫోన్ లొకేషన్ కావచ్చు లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అడిగిన నేపథ్యంలో మెల్లమెల్లగా ఎవరైతే భర్త ఉన్నాడో అతనిలో భర్త గురుమూర్తి ప్రవర్తనలో అనుమానం రావటంతో పోలీసులు వెంటనే అతన్ని తీసుకుని వెళ్లి తమదైన శైలిలో విచారించడంతో మొత్తం కూడా గుట్టు రట్టయిందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్ళకి పెళ్ళై కూడా ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా భార్య వయసు కూడా, మాధవి వయసు కూడా 35 సంవత్సరాలు. వీళ్ళకి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయినా ఇలాంటి కేవలం అనుమానం అనేది, అంటే వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకుందని కేవలం అనుమానం, అది నిర్ధారించుకోవటానికి కూడా ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అన్నట్టుగా అయితే ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇది చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎంతగానో భయాందోళనకి గురి చేస్తుందని చెప్పొచ్చు. ఈ ఘటన దాదాపుగా జరిగి చాలా రోజులు అయినప్పటికీ కూడా ఇంత ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణం కూడా ఒక వంతు పోలీసుల అస్త్రం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ని కూడా వాళ్ళని ఇయ్యని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇందాకనే సీఏ కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాంటి వివరాలు ఉన్నాయి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలాగే మాధవి తల్లిదండ్రులతో కూడా మాట్లాడి కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ బయట ప్రపంచంలో మృగాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగ్యాన్ని కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త చలించే అవకాశం ఉంటుంది, కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసులు ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబర్ రైట్, అది పోలీసుల వర్షన్.
అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. దేవిక, ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? తల్లిదండ్రుల వర్షన్ ఏంటి దేవిక? సచిన్, మామూలుగా చూసుకుంటే ఆడపిల్లని ఎలాంటి ఇంటికి పంపించాలి అనేది కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి, అంటే మాలాగానే భర్త కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ కూడా ఎంతగానో జాగ్రత్తగా అల్లుడిని సెలెక్ట్ చేసి మరి పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా అదే ఘటన చోటు చేసుకున్నప్పటికీ కూడా ఈ ఘటన ఎప్పుడైతే చోటు చేసుకుందో అప్పటి నుంచి కూడా గురుమూర్తి చాలా నటన, అంటే ఏ విధంగా అంటే తన భార్య మిస్ అయిపోయింది అంటూ కూడా ఏడవడం కానివ్వండి, లేకపోతే ఆ ప్రవర్తన అంతా కూడా వాళ్ళందరికీ కూడా నమ్మే విధంగా ఉందనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా తెలుస్తుంది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి ఇలా కనిపించట్లేదు, మీ కూతురు మాధవి నా ప్రాణం, తను లేకపోతే నేను ఉండలేను అంటూ కూడా ప్రేమ బలగ పోస్తూ ఇన్ని రోజులు కూడా నటించిన తర్వాత పోలీసులు విచారించిన తర్వాత ఈ గుట్టు మొత్తం కూడా బయటపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మాత్రం ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో అలాగే గురుమూర్తిని కూడా చంపాలి అంటూ కూడా తల్లిదండ్రులు ఎంతగానో రోధిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడపిల్లల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు అనేది కూడా అందరికీ తెలిసిందే. అలాంటి తన కళ్ళ ముందే కొన్ని గంటల ముందే, అంటే ఏ రోజైతే మిస్ అయ్యిందో ఆ రోజు కొన్ని గంటల ముందే తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా కూడా కొంతమంది బంధువులు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కేవలం అనుమానంతో ఇంత క్రూరంగా మద్యం తాగి ఆ మత్తులు ఇంత దారుణంగా ప్రవర్తించాడు అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. మరొకటి ఇక్కడ ముఖ్యంగా కేవలం అనుమానం ఇంతగా దారి తీస్తుందా అనే విధంగా కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మనం గతంలో కూడా చూడొచ్చు, కుషాయిగూడలో కేవలం అనుమానంతో నిన్ను గర్భిణి అయిన తన భార్య మీద ఆ పొట్ట మీద కూర్చొని బిడ్డ బయటికి వచ్చేలాగా అతి క్రూరంగా చంపడం జరిగింది. కేవలం అనుమానం ఇంత క్రూరంగా చంపడానికి దారి తీస్తుందా అనే ప్రశ్న కూడా ఇక్కడ మనకి వస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ ఘటన చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని అయితే భయానికి గురని చేస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఈ కథనం కాస్త కలవరపరిచే చేతి మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఒకసారి పోలీసుల రియాక్షన్ చూద్దాం. ఇది 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.